ఫ్రెండ్స్ టెట్ ప్రాబ్లం చూడండి. రాజు 250 పేజీల కల సోషల్ పుస్తకాన్ని 30% చదివాను. అయితే ఇంకనూ చదవలసిన పేజీల సంఖ్య ఎంత అడిగారు. ఓకే, ఎంత పర్సెంటేజ్ చదివాడు? 30% చదివాడు. టోటల్ ఎంత? 250 పేజీలు. 250 పేజీల్లో ఎంత చదివాడు? 30% చదివాడు కదా. 30% అంటే 30/100 కదా. పర్సెంటేజ్ అంటే 100 రాసుకోవచ్చు. 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. ఎంత? 30% ఎంత? 75. అంటే 75 పేజీలు చదివాడు. 30% ఎంత? 75 పేజీలు చదివాడు. ఓకే, 250 టోటల్ అంతా 250 కదా. 250 మైనస్ 30% 75 తీస్తారు అనుకోండి. అందులో మిగతాది రిమైనింగ్ కమన్ 175. అయితే ఇంకా చదవాల్సిన పేజీల సంఖ్య ఎంతంటే 175 పేజీలు చదవాల్సి ఉంటుంది. అర్థమైంది అనుకుంటా. 250లో 30% ఎంతంటే 75 పేజీలు, రిమైనింగ్ 175 అనమాట. ఓకేనా, ఇంకా చదవాల్సింది 175 పేజీలు. ఇంకో ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. ఒక సంఖ్య యొక్క 3 రెట్ల నుండి 24ను తీసివేయగా 66 వచ్చిన సంఖ్య ఏది అడిగారు అనమాట. ఒక సంఖ్య యొక్క 3 రెట్ల నుంచి 24ను తీసివేయగా 66 వచ్చిన సంఖ్య ఏది అడిగారు. మనకు ఆ సంఖ్య తెలియదు అనుకోండి, ఎక్స్ అనుకోండి. ఓకేనా, ఆ సంఖ్య ఎక్స్. ఒక సంఖ్య యొక్క 3 రెట్లు అంటే 3x. ఓకేనా, 3x నుండి ఎంత తీసేస్తున్నారు? 24 తీసిస్తే ఎంత వస్తుందన్నారు? 66 వస్తుందన్నాడు. ఓకేనా, ఇందులో x వాల్యూ ఫైండ్ అవుట్ చేసేయండి. 3x ఈక్వల్ టు ఎంత అవుతుంది? 60, 80, 90. 3x ఈక్వల్ టు ఇది వదిలికి వెళ్తే ప్లస్ 24 అవుతుంది అనమాట. 3x ఈక్వల్ టు 90. 66 ప్లస్ 24 90. 3 30. x వాల్యూ ఎంత మనకు వచ్చింది? 30. ఆన్సరు 30. ఓకేనా. ఇంకో ప్రశ్న చూడండి ఫ్రెండ్స్. x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు -1 అయినా x² మైనస్ y ప్లస్ 2 వాల్యూ ఎంత అడిగాడు. ఈ వాల్యూ కనుక్కోమన్నాడు. ప్రతిక్షేపించండి. x వాల్యూ ఎంత? 1² మైనస్ y వాల్యూ ఎంత? -1. y వాల్యూ ఎంత? -1. ఇలా రాసుకోవాలి. ప్లస్ 2. ఓకేనా, 1² అంటే 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, +1 ప్లస్ 2 ఎంత? 4. ఆన్సర్ ఎంత? 2 ప్లస్ 2 4 ఆన్సర్. ఓకేనా, సబ్స్టిట్యూట్ చేయడమే, అందులో ఏం లేదు ఫ్రెండ్స్. ఇంకో ప్రాబ్లం చూడండి. -1 హోల్ పవర్ 2024 యొక్క విలువ ఎంత అడిగారు. ఓకే, దీన్ని ఈజీగా మనం చేయొచ్చు. ఓకేనా, పైన ఎంత ఉంది? 2024 అంటే అది సరి సంఖ్య కదా, 2తో భాగించబడుతుంది కాబట్టి సరి సంఖ్య. -1 ఇంటూ -1 అని రాసుకోవచ్చు. ఎంత వస్తుంది? +1. 2 సరి సంఖ్యలు తీసుకుంటా. ఓకేనా, సరి సంఖ్య ఉన్నప్పుడు 2 సార్లు తీసుకుంటే సరిపోతుంది. 1 వస్తుంది, +1 వస్తుంది. ఆన్సరు +1. బేస్ సంఖ్య ఉంటే -1 వస్తుంది. ఓకేనా, సరి సంఖ్య ఇచ్చింది సరి సంఖ్య కదా, 2024 సరి సంఖ్య 2తో భాగించబడుతుంది కాబట్టి +1 వస్తుంది. అదే బేస్ సంఖ్య ఇచ్చిన అనుకోండి -1 అవుతుంది ఆన్సర్. ఓకే, ఇవి కొన్ని ముఖ్యమైనవి. థ్యాంక్ యూ.